హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. ది జయలక్ష్మి ఎంఏఎం కోఆపరేటివ్ సొసైటీ బాధితుల యొక్క ఈ సమావేశంలో నిన్న ఒక వీడియో చేశాను. ప్రసాద్ రావు గారి వాయిస్ వినిపించాను. ఈ వీడియోలో నాది మరి యొక్క మీనన్ గారిది కూడా వినిపించబోతున్నాను. ఆశీర్వాడి అందరికీ కూడా నాకే నమస్కారం తెలియజేసుకుంటాను. దాదాపు ఈ మధ్యకాలంలో అంటే నెల రోజుల్లో ఇది 2వ సమావేశం. అప్పుడు కూడా చాలా విషయాలు మనం చర్చించుకున్నాం. ప్రస్తుతం ఉన్న యాజమాన్యం యొక్క అసమర్థత రుజువు అవుతుంది. మనకు సమర్థత గల వ్యక్తులు బోర్డులో లేనప్పుడు అది నిద్రావస్థలో ఉంటుంది. అలాంటి బోర్డు మనకి అవసరం లేదు. ఈ నెల 29వ తారీఖు నాడు కాకినాడలో జరగబోయే జనరల్ బాడీ మీటింగ్లో ఇదే విషయాన్ని ప్రస్తావించుకుందాం. ఆ సమావేశానికి వెళ్ళడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉంటాం. ఈ బ్యాంక్ యొక్క బాధిత ఖాతాదారులు ఇప్పటికే చాలామంది చనిపోయారు. చాలామంది జబ్బులతో బాధపడుతూ మంచాన పడ్డారు. కొందరైతే తినటానికి ఇంట్లో గతి లేక వృద్ధాశ్రమాల్లో చేరిపోయారు. ఇన్ని రకాలుగా అనేక బాధలు పడుతున్న ఈ 20,000 మంది ఖాతాదారుల యొక్క ఉసురు ఆ విశాలాక్ష్మికి ఖచ్చితంగా తగిలి తీరుతుంది. ఈ 3.5 సంవత్సరాలుగా గంగిరెడ్డి బాడీ ఏం చేస్తుంది? చేసేవన్నీ అవకతవకలేనని మీరిచ్చే మెసేజ్ల ద్వారా తెలుస్తుంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. మన సమస్య పరిష్కారం కోసం మనం పోరాటం చెయ్యాలి. ఈ పోరాటంలో ముందు నుండి నడిపిస్తున్నటువంటి శ్రీ ప్రసాదరావు గారికి, శ్రీ గుళ్ళపల్లి వెంకటరామ గారికి, త్వరగా చిన్ని గారికి, మరి ఇతర ముఖ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎంతో శ్రమపడి వారి టైంను వెచ్చించి అవసరమైన చోట్లకి తిరుగుతూ ఇన్ఫర్మేషన్ను రాబట్టుకుంటూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. వారు ఇస్తున్నటువంటి మెసేజ్లకు రిసీవ్ చేసుకున్నట్లుగా మనం రిప్లై ఇస్తుండాలి. అప్పుడే వారికి కనీసం ఇమేజ్ అయినా పెడుతూ ఉండాలి. వారు చేస్తున్నటువంటి కృషిని, శ్రమను ఆ విధంగానైనా మనం గుర్తించాలి. ఈ మెసేజ్ల ద్వారానే మనకు ప్రస్తుత చైర్మన్ స్థానంలో ఉన్నటువంటి గంగిరెడ్డి త్రినాథరావు గారి యొక్క వారు చేస్తున్నటువంటి అవినీతి భోగోతం బయటపడుతుంది. వారిని ఏదైనా ప్రశ్న అడుగుతుంటే వంకరగా సమాధానం చెప్తున్నారని చెప్పని ఇక్కడ చాలామంది చెప్పడం జరుగుతుంది. అంటే బాధితుల ఆవేదనను గుర్తించరా గంగిరెడ్డి? వంకరగా సమాధానం చెప్పడం అంటే ఇతరుల్ని అవమానపరిచినట్టు కాదా అని అడుగుతున్నాను నేను. బాధితుల సంక్షేమం చూస్తారని మిమ్మల్ని గద్దె మీద కూర్చోబెట్టింది ఎందుకైనా? గుర్తుంచుకో గంగిరెడ్డి, నిజం నిప్పు లాంటిది, ఎప్పటికైనా అన్యాయాన్ని దహించి వేస్తుంది. మనం మన కోసం పోరాడాలి. ఎవరో ఏదో చేస్తారని ఇంతకాలం వేచి చూసాం. మనోవేదన అనుభవిస్తూ అలాగే ఉండిపోయాం. చట్టంలోని ప్రొవిజనల్స్ను గౌరవించకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు మీరు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. చట్టానికి ఎవరైనా తల వంచి తీరాలి. విశాలాక్ష్మి మనల్నందరినీ ముంచేస్తే మీరు చేస్తుందేంటి? చైర్మన్ గిరి అలంకారంగా మీరు భావిస్తున్నారా? మీ వల్ల ఈ కార్యాచరణ పూర్తి కాదని అర్థమవుతుంది. గౌరవంగా దిగిపోండి గంగిరెడ్డి గారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వారు ఛాలెంజ్ చేసి ముందుకు కూడా అదే విషయం చెప్పారు. ఆవిడ అరెస్ట్ చేసినప్పుడు 3 నెలల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయని చెప్పారు. ఇప్పుడు ఇందాక మాట్లాడిన ఒక వ్యక్తి ఎవరో చెప్పారు కుమ్ముక్కయ్యారని. అంటే ఏమనిపిస్తుందంటే విశాలాక్ష్మి తోటి గంగిరెడ్డి కుమ్ముక్కయ్యి గంగిరెద్దులా తలుపుతున్నాడని చెప్పని మనకి ఇక్కడ అనిపిస్తుంది. అలాంటి వ్యవహారం కూడా జరుగుండొచ్చు. ఈ యొక్క ఆయన భాష కానీ ఆయనకి టెక్నికల్ నాలెడ్జ్ కూడా లేదని అర్థమవుతుంది. ఇప్పుడు మీనన్ గారు చెప్పిన దాని ప్రకారం వెబ్సైట్ క్రియేట్ చేయండి అంటే కూడా ఎందుకు ఇవన్నీ అన్నారు. కానీ ఈ రోజున ఇవాళ ఈ టెక్నికల్ ఈ యుగంలో అందరికీ ఈ వెబ్సైట్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, వాట్సాప్ గ్రూప్స్ కానీ క్రియేట్ చేయడం అనేది రావాలి. ఆ వచ్చినప్పుడే అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ అవడం అవుతుంది. ఆ విధంగా నాలెడ్జ్ లేని వ్యక్తిని తెలుసో తెలియకో ఎన్నుకోవడం జరిగింది. 3.5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. మనకి ఏ విధమైన సరైన రిజల్ట్ ఇప్పుడు లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ అమలాపురం ఈ సమావేశంలో ఒక తీర్మానం చేయండి. నా ఉద్దేశ ప్రకారం పోరాట ధోరణి ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అవసరం కాబట్టి
ప్రసాదరావు గారు దానికి తగిన వ్యక్తి అని నేను సూచిస్తూ చైర్మన్ అభ్యర్థిగా ప్రసాదరావు గారిని సూచించవలసిందిగా అందరూ ఏకకంఠంతో చెప్పాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇది కింద అయిపోయింది, ఆగట్లేదు. సభకు నమస్కారం. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఏమాహేమీలే, ఎవరికి ఏమీ తెలియని వాళ్ళు కాదు, అందరికీ అన్ని విషయాలు తెలుసున్న వాళ్ళమే. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఇప్పుడు ప్రసాదరావు గారు కూడా చెప్పారు, వారు చెప్పారు, చక్కగా అన్ని విషయాలు మాట్లాడారు. సరే, ప్రసాదరావు గారు చెప్పిన వాటిలో కొన్ని యథార్థాలు ఉన్నాయి, అలాగే మేనేజ్మెంట్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి ఏంటి ఇవన్నీ మనం 20,000 మంది బాధితుల యొక్క ఆక్రందన ఇది. కానీ 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం చాలా దురదృష్టం. ఇది ఎందుకు చేయలేకపోతున్నాం అన్నది మనకి ఒక అవగాహన చేసుకోవాలని నేను కోరుతున్నాను పెద్దలందరినీ. ముఖ్యంగా ఏంటంటే, ఇక్కడ ఎలక్షన్స్ అన్నారు ప్రసాదరావు గారు. ఎలక్షన్స్ అన్నవి మరి అడిగి టైము పీరియడ్ పూర్తి అయిపోయిందో లేదో నాకు తెలియదు. కాల పరిమితి ఎంత ఉందో, మరి కాల పరిమితి అవ్వకుండా చేయమంటున్నారో లేకపోతే కాల పరిమితి అయిపోవడం వాళ్ళు చేయమంటున్నారో, ఇవన్నీ తర్వాత వారు అన్నీ వివరణ ఇస్తారు. సో ఎలక్షన్ అన్నది మీ యొక్క మెజారిటీ అభిప్రాయాన్ని తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్తాం మంచిది. అందరూ మెజారిటీ ఎవరు కొత్తది కావాలా, పరిస్థితితో ఉండాలా అన్నది. యాజ్ ఫార్ యాజ్ కన్సర్న్ మన బ్రాంచ్కి సంబంధించింది అయితే గవర్రాజు గారు, జోషి గారు ఉన్నారు. ఇక్కడ రికవరీ చేయడంలో అల్లవరాజు గారు చాలా అందరూ కలిసి తిరిగాం, చాలా వరకు రికవర్ అయిపోయింది. మల్లవరాజు గారు కూడా కట్టేశారు అన్నారు కదండి, కట్టేశారు. మొత్తం పెద్ద ఏమీ లేవు. మన బ్రాంచ్కి సంబంధించి చాలా వరకు క్లియర్ అయిపోయింది సార్. మిగతా బ్రాంచుల్లో ఉన్నాయి పెద్ద పెద్ద తిమింగలాలన్నీ, వాటిని వసూలు చేయాలి అది. సో మన బ్రాంచ్ క్లియర్, మన అకౌంట్స్ కూడా క్లియర్. సరే, చాలామందికి మీరందరూ రామారావు గారు మీరు ఎంత పెట్టారు? 3 లక్షలు చూసుకున్నారా? అక్కడికి వెళ్ళి కాకినాడ వెళ్ళి ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఒకళ్ళు 3 లక్షలు పెట్టినోళ్ళు 1,20,00,000, 50,00,000 అలా పెట్టినోళ్ళు ఉన్నారు. కానీ అది ఎంత పెట్టారు ఏంటి అన్నది ఖచ్చితంగా తెలియాలని చెప్పి నేను గత మీటింగ్లో చెప్పాం. సో మీటింగ్లు అంటే ఏదో జరుగుతున్నాయి, ఇందాక చెప్పారు ఏదో గుడిపూడి జంగాలు గుడి కట్టాలి, ఏదో ఏదేంటిదో అమ్మకేదో ఇల్లు కట్టాలి, పొద్దున్న జోలు వేసుకుపోయారని ఏదో సామెత ఉండేది, అలాగే అయిపోయినాయి. కానీ సిన్సియర్ ఎఫర్ట్స్ లేవు, ఏదో వచ్చావు వెళ్ళాం అన్నట్టుగా కాదా. సరే, అక్కడికి వెళ్ళి మీరు చూసుకున్న చైర్మన్ గారిని మేము చిన్ని గారు నేను కలిసి వెళ్ళి అక్కడ కలిసాం కాకినాడలో. కలిసినప్పుడు వారు ఏమన్నారంటే, ఏమంటే మేము సూచించింది ఏంటంటే, అయ్యా బ్యాంకుల్లో మా బ్రాంచుల్లో ఎవరెవరు పెట్టారో వాళ్ళంతా లిస్టు పంపండి ఇక్కడికి, ఒక ప్రింట్ తీసి వాడు చూసుకుంటాడో అది కరెక్టో కాదో అని చెప్తే, ఎవరికి వాళ్ళే రావాలి, వాళ్ళే వచ్చి తీసుకోవాలని చెప్పారు చైర్మన్ గారు. ఎంతమంది వెళ్తారు, లెగలేని వాళ్ళు ఉంటారు, వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, వెళ్ళేవాడు ఉంటాడు, అది వేరే విషయం. అవి ఒక సెట్ తీసి పంపిస్తే ఒకరికి ఇస్తే ఓ డైరెక్టర్కి, ఆ డైరెక్టర్ గారు ఫోన్ చేసి అందరికి ఇచ్చేస్తే అవి చూసుకుని కరెక్టో కాదో చేసుకుంటాం. అది చైర్మన్ గారు కూడా దాని మీద సంతకం పెట్టట్లేదు, ఏదో ప్రింట్ తీసి ఇస్తున్నారు. మేము చేసేది ఏంటంటే, ఓ వెబ్సైట్ క్రియేట్ చేసి మొత్తం టోటల్ డిపాజిట్స్ అందరిది అందులో పెట్టమని, ఎవరికి కావాలో వాడు తీసుకుంటాడు అందులోంచి. ఆ వెబ్సైట్లో మొత్తం 20,000 మంది ఉన్నారో 15,000 మంది ఉన్నారో డిపాజిటర్స్, వాళ్ళ డిపాజిట్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ అందులో ఉండాలి. అలా క్లియర్గా ఉండాలని మేము సూచించాం. అదంతా కుదరదండి అన్నాడు చైర్మన్ గారు. సరే, మీకు కావాలంటే ప్రింట్ ఇస్తామని అన్నాడు, ప్రింట్ ఇచ్చాడు. మళ్ళీ అందులోనే తప్పులు ఉన్నాయి. అంతేదా, మీరు అందరూ దయచేసి అవి ఒకసారి రెక్టిఫై చేసుకోండి. ఇకపోతే చైర్మన్ గారు 3 ఏళ్ళు చేశారు,
3 ఏళ్ళు వారికి మేము విన్నవించింది ఏంటంటే, అయ్యా మీరు 3 నెలలకు ఒకసారి ఒక వాట్సాప్ మెసేజ్ ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో మీరు మెసేజ్లు పెట్టండి, వేరే వాళ్ళు బయట వాళ్ళు పెట్టకండి. ఆ మెసేజ్లు చూస్తే తలకాయ నొప్పి వచ్చేస్తుంది మాకు. వీళ్ళ పెట్టుకుని మెంటల్ హాస్పిటల్లో వాళ్ళు పెట్టినట్టుగా ఉన్నాయి మెసేజ్లు అవన్నీ. అవన్నీ వద్దు. మీరు 15 రోజులకో నెలకో డెవలప్మెంట్స్ ఏంటో మీరు ఒక వాట్సాప్లో పెట్టండి, గ్రూపులో అందరికీ తెలుస్తుందని చెప్పాం. అది చేయలేదు ఆయన. సరే ఆయన అడిగితే ఎక్కడో కోర్టులో ఉందంటాడు, లేదా ట్రిబ్యునల్లో ఉందంటారు, సిబిసిఐడి దగ్గర ఉందంటారు, ఇలాగే చెప్తున్నారు. ఇది ఒక పెద్ద గందరగోళంగా ఉంది మన పరిస్థితి. అసలు ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. మరి ఎలాగా ఈ డబ్బులు బ్యాంకులో బంగారం ఎంత ఉంది, ఇన్ని కేజీలు ఉంది, లేదా 100 గ్రాములు ఉంది, ఓ ఫోటో తీసి పెట్టచ్చు కదా, అందులో ఏం కష్టం ఏంటి? ఏమండి ఈ మార్టిగేజ్ డాక్యుమెంట్స్ లిస్ట్ పెట్టలేదు. వెల్ఫేర్ ఫండ్ 200 వసూలు చేశారు, మీ అందరికి గుర్తుందో లేదు? 300 300 చేశారు. 300 వసూలు చేశారు. ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంది, దేనికి ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు? జెరాక్స్లకి డబ్బులు లేనప్పుడు ఈ డబ్బులన్నీ ఏం చేశారు? అది మరి ఎవరు చెప్తారో మరి నాకు తెలీదు. దానికి సంబంధిత మరి ప్రసాదరావు గారికి ఏమైనా తెలిస్తే వారు తెలిసి చెప్తారు, లేదంటే మరి ఆయన చైర్మన్ గారే దానికి చెప్పాలి. ఇప్పుడు కొత్త బోర్డు వస్తే డబ్బులు తొందరగా వస్తాయా? ఇది పెద్ద ప్రశ్న. సరే ఎవరైనా అధికారంలోకి వస్తే మేము అన్ని చేసేస్తామండి, మీకు అది ఇచ్చేస్తాం ఇది ఇచ్చేస్తాం అని మామూలుగా ఇవన్నీ మనం చూసి, సరే ఆయా కొత్త బోర్డు ఎలా ఉండాలి ఏంటన్నది మనం అందరం కలిపి నిర్ణయించుకుందాం. అది సో ఈ సిబిసిఐడి రోల్ ఏంటి, కోర్టు కేసులు ఏంటి, ఇవన్నీ కూడా ఏమి ఎక్కడ వారు చైర్మన్ గారు ఇంతవరకు తెలియజేయలేదు సార్. సిబిసిఐడి ఉందంట. సిబిసిఐడి ఏం చేసింది? మన దగ్గర ఏదో ఆ రోజున ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, తర్వాత ఏం జరిగింది, సిబిసిఐడి వాళ్ళు రోల్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు ఇంతవరకు, అటాచ్మెంట్ ఆస్తులు ఎన్ని, ఈ అటాచ్డ్ ఆస్తులు వాల్యూ ఎంత, అది ఆక్షన్ ఐటంలో ఉండే ఇబ్బందులు ఏంటి, కోర్టు ద్వారా వెళ్ళాలా, పొలిటికల్గా వెళ్ళాలా, వేరే రకంగా వెళ్ళాలా అని మరి ఆ విషయాలన్నీ ఎవరు చెప్పట్లేదు. నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, మనం అందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీరు పైకి చెప్పట్లేదు కానీ నేను చెప్తున్నాను, అందరూ చాలా కన్ఫ్యూజింగ్ మైండ్లో ఉంది పరిస్థితి అంతా. ఏంటి అంటే మనం దెబ్బలాడుకుంటుంటే ఏదో బయట వాళ్ళు లోపం అవుతుంది. ఆ పద్మావతి మన పాత మేనేజర్ గారు పేరు విశాలాక్షికి వాళ్ళకి బలం అవుతుంది ఇలా కొట్టుకుంటేనే. ఆవిడే కొంతమంది గ్రూపులు పంపించింది, కొంతమంది రకరకాల ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఒక వర్గమేమో వారు తినేశారని, ఒక వర్గమేమో మేము ఏదో బాగా చేస్తున్నామని ఇలాగే చెప్తున్నారు. ఎలా మరి అందుకనే ఒక కోఆర్డినేషన్ కమిటీ వేద్దామని చెప్పాం చింది గారు మేము. బద్రీనాథ్ గారితో కూడా నేను మాట్లాడాను, అయ్యా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేద్దామంటే ఒక అడ్వైజరీ బోర్డు వేసుకోండి, ప్రతి బ్రాంచ్ నుంచి ఇద్దరు తీసుకోండి, మీరందరూ కలిపి వారికి కోఆర్డినేట్ చేయండి. ఇందులో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు మన మెంబర్స్లో, వాళ్ళు ఆ పొలిటీషియన్స్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది. తిరగాలంటే డబ్బులు అవుతాయి. కారులో వెళ్ళారు, భోజనాలు తిన్నారు, ఇవన్నీ మరి కారులో వెళ్ళకోకుండా గుర్రబండి మీద ఎవరు వెళ్ళరు, అన్నీ ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులన్నీ రాయాలి, దానికి సంబంధిత ఓచర్లు ఉండాలి. కానీ ఏదైనా ఎవరు మేనేజర్ గారు చైర్మన్ గారు క్యాష్ విత్ డ్రా చేశారని ఒక అభియోగం. క్యాష్ విత్ డ్రా చేసి ఇచ్చేస్తున్నారు డబ్బులని. అలా చేయడానికి మరి లేదు, నాకు తెలుసుండి ఏదున్నా ఆన్లైన్ ద్వారా చేయాలి, చెక్కు రూపేణ ఇవ్వాలి ఏది ఇచ్చినని. ఒక ఆక్షన్ పెట్టినా, ఒక చీపురు గట్ట ఆక్షన్ పెట్టినా, ఒక మిషన్ ఆక్షన్ పెట్టినా, ఓ బీరో ఆక్షన్ పెట్టినా, అది బోర్డులో డిస్కస్ చేసి అది ప్రయర్ పర్మిషన్ తీసుకుని దాన్ని ఆక్షన్లో పెట్టాలి, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ప్రొసీజర్ అది. మరి అలా కాకోకుండా చేశారు, ఆయన కొన్ని వైలేట్ చేశారని మన ప్రసాదరావు గారు చాలా విషయాలు చెప్పారు. సో అందులో వైలేట్ చేస్తే తప్పది. ఇప్పుడు ఆయన మీద కొన్ని అభియోగాలు వచ్చినాయి అన్నారు,
ఆ అభియోగాలు మరి అది ఎంతవరకు నిజం అన్నది నాకు తెలియదు. మనం ప్రూవ్ చేయాలి తప్ప ఏదో తినేశారని చెప్తాం కాదు. ఇప్పుడు ఎంక్వైరీ రిపోర్ట్లు కూడా వస్తున్నాయి, ఏదో పెడుతున్నారు, ఏదో యాక్షన్ తీసుకోమని ఇనిషియేట్ చేయమని ఏదో రిపోర్ట్ చూశాను నేను. అంతేది ఇవన్నీ చూసుకుని దీనివల్ల మనకి ఈ డిపాజిట్ డీటెయిల్స్ అన్నీ ఒక వెబ్సైట్లో పెట్టాలని పెడితే ఎవరికి కావాలంటే వాళ్ళు ప్రింట్ తీసుకుంటారు, మనకు కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. చాలామంది మా మసీర్రావు ఉన్నాడు, మాకు బాగా అటెండర్ చేసి మా కాలేజీలో అతను పెట్టినట్టు ఇందులో చాలా బాధపడుతున్నాడు. ఇక మా శ్రీనివాస్ ఉన్నాడు, కాళ్ళు అయ్యి మనం ఇదైపోయి చాలా వైద్యం చేయించలేక నానా పాటలు పడ్డారు. వాడు కుటుంబం గడవడమే కష్టంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అయినా సరే ఏ ప్రభుత్వం స్పందించట్లేదు. మరి ప్రభుత్వం స్పందించకపోతే మనకు త్వరగా అవుతుంది అంటే అది అవ్వదు, చాలా కష్టమే. కోర్టుల ద్వారా అంటే చాలా డిలే ప్రాసెస్ కోర్టులు అంతా. అంచేతే అదే సార్ వచ్చేస్తున్నాను, క్లైమాక్స్కి వచ్చేసాను సార్. సలహా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వంలో బాగా పలుకుబడిన వారు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు. సో చాలామందికి వారికి బంధువులు కూడా ఉండొచ్చు మన దాంట్లో. నేను చెప్పేది ఏంటంటే వారిని పట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే ఈ కొత్త మేనేజ్మెంట్ కొన్ని పాత మేనేజ్మెంట్ వారు ఎవరు వెళ్తారో కొంతమంది కలిసి వెళ్ళి ప్రయత్నం చేస్తే డబ్బులు వస్తాయని నాకు నమ్మకం ఉంది. అంత లేకపోతే చాలా టైం పడుతుంది. ఇలాగైతే ఈ కొట్లాట్లో ఈ గొడవలో ఇలా ఉంటే డబ్బులు రావు. అది నేను చెప్పబోయేది. ఆ చాగంటి వారు గరికపాటి వారు తలుచుకుంటే మనకు పని, మనం కరెక్ట్ ప్రయత్నం అంటే అలా చేస్తే పని అవుతుందని మనం అంతా హ్యాపీగా ఉంటామని నేను నా యొక్క సలహా. అంతకంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విశేషాలతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.